రైతు సోదరులందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు విఎస్ రైతు బడి ఛానల్. నేను మీ భాను ప్రకాష్. మా ఛానల్లోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీ తోటి రైతులకు షేర్ చేయండి. ఈరోజు మనం వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే చాలా రోజుగా వర్షాలు అనేవి కురుస్తున్నాయి. ఈ వర్షాలు ఇలాగే కొనసాగుతాయని వాతావరణ శాఖ వారు కూడా చెప్పారు. ఇలాంటి పరిస్థితులలో మనం మిరప తోటలో వచ్చే సమస్యలు, వాటికి నివారణ చర్యలు ఏ విధంగా తీసుకోవాలో మనం ఒకసారి చర్చించుకుందాం. ఈ వర్షాలు ఇదే విధంగా కొనసాగినట్లయితే భూమిలో తేమ శాతం ఎక్కువ అవుతుంది. భూమిలో తేమ శాతం ఎక్కువైనప్పుడు మన మొక్కలకు ఫిజేరియం విల్ట్ అనే సమస్య మనకు ఆశించడం జరుగుతుంది. ఈ ఫిజేరియం విల్ట్ అనే తెగులు వల్ల భూమిలో ఆక్సిజన్ కంటెంట్ అనేది తక్కువ అవుతుంది. దానివల్ల వేర్లను మనం చూసుకున్నట్లయితే వేర్లు పోషకాలను తీసుకునే శక్తి కోల్పోతుంది. అదేవిధంగా ఆక్సిజన్ కంటెంట్ అనేది తక్కువైంది కాబట్టి అక్కడ వేర్లకు సహాయపడే సూక్ష్మజీవులు కూడా తగ్గిపోవడం జరుగుతుంది. ఈ పరిస్థితులలో మనము మొక్కను చూసుకున్నట్లయితే పోషకాలు అందక మొక్క వాలిపోయినట్లు మనకు కనబడుతుంది. అదేవిధంగా మనము మొక్కలను అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఆకులు వచ్చేసి పసుపు వర్ణంలోకి మారడం జరుగుతుంది. మనం ఇదే విధంగా వదిలేసినట్లయితే ఆకులు ఎండిపోయినట్లు మనకు కనబడుతుంది. అక్కడ పూత కానీ పింద కానీ ఉన్నట్లయితే మొక్క వచ్చేసి బలహీన పద్ధతి కాబట్టి అక్కడ పూత పిందను కూడా రాల్చడం జరుగుతుంది. అదేవిధంగా ఆకులను కూడా రాల్చడం జరుగుతుంది. ఇదే విధంగా మనం వదిలేసినట్లయితే మొక్క చనిపోవడానికి ఇది కారణమవుతుంది. ఈ ఫిజేరియం విల్ట్ అనే సమస్యను మనము అధిగమించడానికి దీని ట్రీట్మెంట్లో భాగంగా మనము మొదటిగా మెటలాక్సిల్ 4%, దాని కాంబినేషన్లో మ్యాంకోజబ్ 64% WP అనే మందుని సాయిల్ డ్రెంచింగ్ పద్ధతిలో మొక్క యొక్క మొదలు దగ్గర మనము అందించాల్సి ఉంటుంది. ఈ మెటలాక్సిల్ 4% అనే మందు మనము చూసుకున్నట్లయితే ఇది సిస్టమిక్ ఫంగిసైడ్ లాగా యాక్ట్ అవుతుంది. దాదాపు వారం రోజుల వరకు ఇది ఫిజేరియం విల్ట్ని ఎదుర్కోవడం జరుగుతుంది. ఈ మందుతో పాటు మనము మొక్క పోషక లోపం బారిన పడింది కాబట్టి మనము పోషకాలు కూడా అందించాల్సి ఉంటుంది. పోషకాలుగా మనం చూసుకున్నట్లయితే F4 అనే మైక్రో న్యూట్రియంట్ని అందించాల్సి ఉంటుంది. ఈ F4 అనే మైక్రో న్యూట్రియంట్లో మనం చూసుకున్నట్లయితే జింక్ 6%, ఐరన్ 4%, మ్యాంగనీస్ 3%, బోరాన్, కాపర్, మాలిబ్డినం 2, 1, 0.05%గా ఉంటాయి. ఈ సూక్ష్మ పోషకాలతో పాటు ప్రథమ పోషకాలైన MAP, MKPని కూడా మనం అందించాల్సి ఉంటుంది. MAP అంటే మోనో అమోనియం ఫాస్ఫేట్, MKP అంటే మోనో పొటాషియం ఫాస్ఫేట్. ఈ ప్రథమ పోషకాలను కూడా మనం అందించినట్లయితే మొక్క యొక్క వేరు వ్యవస్థ బాగా బలపడి, అదేవిధంగా మనము సూక్ష్మ మరియు ప్రథమ పోషకాలను ఇస్తున్నాం కాబట్టి వేర్లు బలపడి, అదేవిధంగా పోషకాలను కూడా మంచిగా అందించిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనము పోషకాలను అందిస్తప్పుడు పైపాటుగా మాత్రమే అందించాలి. ఎందుకంటే మనము భూమిలో పోషకాలను వేసినట్లయితే మొక్క యొక్క వేర్లు బలహీనంగా ఉన్నాయి కాబట్టి వాటిని మొక్కకు అందించలేకుండా ఉంటుంది. కాబట్టి మనం ఈ సమయంలో పైపాటుగా మాత్రమే పోషకాలను అందించాల్సి ఉంటుంది. మనం ఇప్పటి వరకు ఫిజేరియం విల్ట్ ట్రీట్మెంట్ చేస్తున్నాము. అదేవిధంగా దాంతోపాటు పోషకాలను కూడా అందించుకుంటూ వస్తున్నాము. ఇప్పటికి కూడా మొక్క కోలుకున్నట్లయితే రెండవ దశలో మనము దాదాపు 5-6 రోజుల తర్వాత రెండవ దఫాగా మనము థయోఫినైట్ మిథైల్ అనే మందుని సాయిల్ డ్రెంచింగ్ పద్ధతిలో మొక్క యొక్క మొదల దగ్గర వేయాల్సి ఉంటుంది. ఈ థయోఫినైట్ మిథైల్ వచ్చేసి సెల్ డివిజన్ కాకుండా, అంటే ఫిజేరియం విల్ట్లో కణాల ఉత్పత్తి కాకుండా ఇది చూస్తుంది. కాబట్టి ఈ రెండవ దశలో మనము మందు అందించడంతో ఫిజేరియం విల్ట్ అనే సమస్యను అధిగమించిన వారం అవుతాం. మనము ట్రీట్మెంట్ని ఈ విధంగా చేస్తూ వస్తున్నాం కదా. ఈ సమయంలో వర్షాలు అనేవి అదేవిధంగా కురుస్తూ భూమిలో తేమ శాతం ఎక్కువ ఉన్నట్లయితే మనము మూడవ మందుగా టెబుకొనజోల్ అనే మందుని రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ టెబుకొనజోల్ వచ్చేసి ఇది కూడా సిస్టమిక్ ఫంగిసైడ్ లాగా యాక్ట్ అయ్యి మన ఫిజేరియం విల్ట్ అనే సమస్యను పూర్తిగా నివారించడం జరుగుతుంది. మనము ఈ మందులను మార్చి ఎందుకు చెప్తున్నామంటే, మనము ఒకటే మందు అందించినట్లయితే ఆ ఫిజేరియం విల్ట్ తెగులు వచ్చేసి ఆ మందులకు రెసిస్టెన్స్ పెంచుకుంటుంది. కాబట్టి మనము ఈ సమస్యను పూర్తిగా అధిగమించడానికి మార్చి మనము మందులను రికమెండ్ చేస్తున్నాము. తద్వారా మనము ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ ట్రీట్మెంట్ అంతా చూసుకున్నట్లయితే దాదాపు 15 నుంచి 20 రోజులు పడుతుంది. ఈ 15 నుంచి 20 రోజుల తర్వాత మనము ఒకసారి సేంద్రియ పద్ధతిలో ట్రైకోడర్మా విరిడే అనే మందుని ఒకసారి మనం సాయిల్ డ్రెంచింగ్ పద్ధతిలో ఇచ్చినట్లయితే మళ్ళీ ఈ ఫిజేరియం విల్ట్ అనే సమస్య మళ్ళీ తలెత్తకుండా మనము చూసుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి మనము ట్రైకోడర్మా విరిడే అనే మందుని లాస్ట్ దశలో రికమెండ్ చేయడం జరుగుతుంది. నా కంటెంట్ నచ్చి మా వీడియోలో ఫాలో అవుతున్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అదేవిధంగా కొత్త వారు ఎవరైనా వస్తే ఇటువంటి కంటెంట్ కోసం మా విఎస్ రైతు బడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.